హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. నిన్న 'బిగ్ బాస్' ఎపిసోడ్‌లో సగం నామినేషన్సే చూసారు కదా! ఈరోజు మొత్తం నామినేషన్స్ ఎవరెవరు నామినేట్ అయ్యారు, అలాగే ఎవరెవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు, ఎవరిని ఎవరు నామినేట్ చేశారు అన్నది నేను ఈ వీడియోలో మీకు మొత్తం చెప్పేస్తాను. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మామ. అలాగే ఆహ్, నిన్నటి ఎపిసోడ్‌లో ఎవరెవరిని నామినేట్ చేశారనేది కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి తనుజ. తనుజ ఎవరిని నామినేట్ చేసిందంటే హరీష్ అండ్ భరణి హరీష్ అండ్ ఫ్లోరా షైనీ. హరీష్‌కి చెప్పిన కారణం ఏంటంటే, మీరు నన్ను ఆహ్, పోయిన వారం చాలా ఇన్సల్ట్ చేశారు. అది ఇది అని మాట్లాడారు. ఆహ్, నీ ఫేస్ చూస్తే చిరాకనిపిస్తుంది అన్న పాయింట్ రేజ్ చేసింది. రేజ్ చేయడం వల్ల హరీష్ గారు కూడా నేను నిన్ను అని అనలేదు, మీరు అని అన్నాను అని ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు. కానీ దానికి తనుజ మాత్రం అస్సలు సాటిస్ఫైడ్ అవ్వలేదు. తనుజ మాత్రం ఇచ్చి పడేసిందని చెప్పొచ్చు గుండంకుల్‌కి. గుండంకుల్‌కి ఎక్కడో కాలినట్టుంది. ఆయన మొత్తం అప్‌సెట్ అయిపోయాడు. బుంగమూతి పెట్టుకున్నాడు. చూడాలి మరి ఏం చేస్తాడో తర్వాత. తర్వాత మనీష్ వచ్చేసి రీతు అండ్ భరణిని నామినేట్ చేయడం జరిగింది. ఈయన నామినేషన్ మాత్రం చెత్త వరస్ట్‌గా చేశాడని చెప్పొచ్చు. అసలు ఏ రీజన్ చెప్పి వీళ్ళని నామినేట్ చేశాడు, వాళ్ళను డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళు చెప్పిన పాయింట్స్‌కి ఈయన డిఫెండ్ చేయడం అంత సోదిలాగా అనిపిచ్చింది. భరణి గారికొచ్చేసి గుడ్ మ్యాటర్ చెప్పాడు. అలాగే చాయ్ మ్యాటరు. గుడ్డు మ్యాటర్ మీకు తెలిసి కూడా దాన్ని టాపిక్ డైవర్ట్ చేశారు చాయ్ మీదకి అది ఇది అని ఏదో పాయింట్స్ చెప్పాడు. భరణి మాత్రం ఎక్సలెంట్ ఆన్సర్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఏంటంటే, నాకు పాజిటివ్ అనిపించిన వ్యక్తులతోటే నేను ట్రావెల్ చేస్తాను. నువ్వు పాజిటివ్ అనుకున్నాను కానీ నెగెటివ్ నువ్వు పర్సన్ అని ఇచ్చి పడేశాడు. ఆ తర్వాత రీతు చౌదరికి చెప్పిన కారణం ఏంటంటే, నువ్వు అనుమతి లేకుండా హౌస్‌లోకి ఎంటర్ అవుతున్నావంటే అప్పుడు రీతు ఇచ్చి పడేసింది. ఒక్కొక్కరిని అడిగింది. నేను అనుమతి లేకుండా హౌస్‌లోకి వస్తున్నానా? చెప్పండి. రీజన్ చెప్పండి. అది ఇది అంటే అందరూ కూడా అనుమతి తీసుకొని లోపలికి వస్తున్నామని చెప్పాడు. అప్పుడు మనీష్ ముఖం చూడాలి. మొడ్డలాగే ఉంది. ఆ! సారీ. అలా జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఎపిసోడ్‌లో ఎవరెవరిని నామినేట్ చేశారంటే సుమన్ శెట్టి వచ్చేసి ప్రియా అండ్ మనీష్‌ని నామినేట్ చేయడం జరిగింది. హ్మ్. ఆ తర్వాత రాము రాథోడ్ వచ్చేసి హరీష్ అండ్ పవన్ కళ్యాణ్‌ని నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రీతు చౌదరి వచ్చి భరణి అండ్ ఫ్లోరా షైనీని నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫ్లోరా షైనీ వచ్చేసి తనుజ అండ్ డెమన్ పవన్‌ని నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత భరణి వచ్చేసి డెమన్ పవన్ అండ్ ప్రియాని నామినేట్ చేయడం జరిగింది. మరి భరణి ఎలాంటి పాయింట్స్ చెప్పాడన్నది ఇంట్రెస్ట్‌గా ఉంది చూడాలి. ఆ తర్వాత ఇమాన్యుయల్ వచ్చేసి హరీష్ అండ్ మనీష్‌ని నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సంజన వచ్చేసి హరీష్ అండ్ ఫ్లోరా షైనీ. ఫ్లోరా షైనీని విడిచిపెట్టేలాగా లేదు. ఆమె ఇంట్లోకి నుంచి ఎళ్ళిపోయేదాక ఆమెను నామినేట్ చేస్తూనే ఉంటుందో ఏమో మరి. ఈమె పగ పట్టిందంటే నాగుపాము కన్నా ఎక్కువనే ఉన్నట్టుంది. నిన్నటి ఎపిసోడ్‌లో కొంచెం కలిసినట్టు అనిపించారు గానీ, ఏం లేదు అంతగానం. హ్మ్. ఆ తర్వాత శ్రీజ వచ్చేసి హరీష్ అండ్ భరణిని నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రియ వచ్చేసి భరణి అండ్ హరీష్ వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది. ఆ ప్రియ బాగా చిరాకనిపిస్తుందబ్బా! ఈ వీక్ చూసేసుకుందాం ప్రియని. బయటికి పంపించేద్దాం. ఓకేనా? మీరందరూ ఓకే అంటే ఓకే. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చేసి భరణి అండ్ హరీష్ వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది. హరీష్ వచ్చేసి ఇమాన్యుయల్ అండ్ భరణి వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్‌కి వచ్చేసి ఆహ్, డెమన్ పవన్ వచ్చేసి మనీష్ అండ్ హరీష్‌ని నామినేట్ చేయడం జరిగింది. ఇలా ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేస్తూ లాస్ట్ వరకి ఎవరికెన్ని ఓట్స్ వచ్చాయి, ఎవరికెన్ని నామినేషన్స్ ఓట్స్ వచ్చాయన్నది చూస్తే హరీష్‌కి హైయెస్ట్‌గా 8 వచ్చాయి మన గుండంకుల్‌కి. అమ్మో! గుండంకుల్ నామినేషన్స్‌లో టాప్‌లో ఉన్నాడు. చూడాలి మరి గుండంకుల్ పరిస్థితి ఏమవుతుందో. గుండంకుల్ చాలా డల్‌గా ఉన్నాడు. బిగ్ బాస్ లోపలికి పిలిచి కొంచెం మోటివేట్ చేశాడు. మరి నేనేం తినా అంటున్నాడు. మరి ఏం చేస్తాడో చూడాలి. గుండంకుల్ పరిస్థితి ఎలాగుంటుందో ఏమో. ఆయన ఆయన చేతులారా ఆయనే స్పాయిల్ చేసుకుంటున్నారు ఆటని. ఎంత హైప్ ఇచ్చామో అంత పడిపోతున్నాడు. అసలెందుకిలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అతను అదే తన గేమ్ స్ట్రాటజీ అనుకుంటున్నాడో ఏమో అర్థం కావటం లేదు కానీ, పడిపోయింది మొత్తం. హోప్స్ అన్నీ కింద పడిపోయాయి.
ఆ తర్వాత భరణి గారికి 6 ఓట్స్ వచ్చాయి. భరణి గారిని యాక్చువల్‌గా వీళ్ళే పైకి లేపుతున్నారేమో అని అనిపిస్తుంది. ఆయనకంత లేకున్నా గానీ లేపేస్తున్నారు వీళ్ళే. కామనర్స్ అందరూ కలిసి ఆయనను పైకి లేపుతున్నారు. తర్వాత మనీష్. ఈ గుండంకుల్‌కి గూడా 3 ఓట్లొచ్చాయి మనీష్ అంకుల్‌కి. మరి మనీష్ ఏం జేస్తాడో, ఆయననెందుకు తీసుకున్నారో, ఆ శ్రీముఖిని ట్రోల్ చేస్తున్నారు పాపం. ఒక ఛాన్స్ ఇద్దామని దయచేసి ఇవ్వండి సార్ అది అని బతిమిలాడిన శ్రీముఖికే ఎసరు పెడుతున్నాడు మనీషు. హ్మ్. ఆ తర్వాత ఫ్లోరాకి 2 ఓట్స్ వచ్చాయి. తర్వాత ప్రియాకి కూడా 2 ఓట్స్ వచ్చాయి. ఈ వారమన్నా ఫ్లోరా పోతుందేమో అనుకుంటే ఫ్లోరా తోటి హ్మ్. ఫైట్ చేసి మరి నేనే బయటికెళ్ళిపోతా అంటుంది మరి ప్రియా. ప్రియా సంగతి ఏమైతుందో ఏమో దేవునికే ఎరగాలి. ఆ తర్వాత డెమాన్ పవన్‌కి 2 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఒక్క ఓటు వచ్చింది ఎవరెవరంటే ఇమాన్యుయల్, రీతు అండ్ కళ్యాణ్. వీళ్ళ ముగ్గురికి కూడా ఒక్కొక్క ఓటు వచ్చాయి. మరి ఎర్లీ ఓటింగ్ ప్రకారం చూస్తే మాత్రం గుండంకుల్ అండ్ ప్రియా వీళ్ళిద్దరి మధ్య నేను ఎలిమినేట్ అయితా అంటే నేను ఎలిమినేట్ అయితా అన్నట్టుగా పోటీ జరుగుతుంది. వీళ్ళిద్దరూ లీస్ట్‌లో ఉన్నారు. మరి చూడాలి వీళ్ళిద్దరిట్లలో ఎవరు ఎలిమినేట్ అయితారు అన్నది రేపటి ఎపిసోడ్ వరకు ఒక కంక్లూజన్ వస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అన్‌అఫీషియల్ ఓటింగ్ ప్రకారం ఎవరు హరీష్ అండ్ ప్రియా వీళ్ళిద్దరూ లీస్ట్ 2లో ఉన్నారు. రేపటి నుంచి అఫీషియల్ ఓటింగ్ వస్తుంది కాబట్టి అఫీషియల్ ఓటింగ్‌లో ఎవరు లీస్ట్‌లో ఉన్నారన్నది తెలుస్తుంది. ఇదండి నామినేషన్స్ యొక్క ఎపిసోడ్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. బాయ్ మామ.